ఇప్పుడు దీప మరి ఎందుకు ఏడుస్తుంది? బోన్ మ్యారో ఇవ్వచ్చు కదా అని అనుకుంటూ ఉండగా, నువ్విస్తే కడుపులో ఉన్న బిడ్డ చనిపోతుంది అని డాక్టర్ అనడంతో, అంటే తన కడుపులో ఉన్న బిడ్డ చనిపోతుందన్నమాట బోన్ మ్యారో ఇస్తే. బావ దీనికి అస్సలు కూడా ఒప్పుకోడు అని అనుకుంటూ ఉంటుంది. ఇక జ్యోత్స్న అయితే తర్వాత ఇక దీప ఏడవడం చూసిన డాక్టర్ అయితే ఇలా అంటూ ఉంటుంది, నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే ప్రయోజనం ఉండదు దీప. పద ముందు. అసలు జ్యోత్స్న అసలు కూతురు కాదని, నువ్వే అసలు కూతురువని మీ అమ్మ నాన్న ముందు నేను నిజాన్ని బయట పెడతాను అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే. ఆ మాట విని ఒక్కసారే జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. జ్యోత్స్న షాక్ అయిపోతూ ఇలా అంటూ ఉంటుంది, ఒకవేళ ఇప్పుడు దీపని తీసుకొని డాక్టర్ ఇంటికి వెళ్తే ఏం జరుగుతుంది అని తనైతే ఊహించుకుంటూ ఉంటుంది. ఇక డాక్టర్ అయితే దీపని తీసుకొని ఇంటికి వెళ్ళడం అంతా కూడా తను ఊహలో ఊహించుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక డాక్టర్ ఇంటికి దీపని తీసుకువెళ్ళి అప్పుడే కార్తీక్ అయితే చూస్తాడు. దీప మీ దగ్గరికి వచ్చిందా అని అంటూ ఉంటాడు. అవును, దీప నా దగ్గరికి వచ్చి ఆపరేషన్ చేయమని బ్రతిమలాడుతుంది. కానీ ఈరోజు నేను దశరథ గారికి నిజం చెప్పేయాలని అనుకుంటున్నాను కార్తీక్. మీరు ఇంత బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. దశరథ గారు, శివనారాయణ గారు అని అంటూ ఇక బయటకైతే వాళ్ళని పిలుస్తుంది. అందరినీ సుమిత్రను తీసుకొని దశరథ, అలాగే శివనారాయణ, పారిజాతం, జ్యోత్స్న అందరూ కూడా బయటికి వస్తారు. రిపోర్ట్స్ తీసుకొని వచ్చారా మేడం? ఏమైంది, రిపోర్ట్స్లో ఏమొచ్చింది అని శివనారాయణ అడుగుతూ ఉంటే, రిపోర్ట్స్ గురించి చెప్పే ముందు మీ మనవరాలు గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలి అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే. కొన్ని విషయాలు చెప్పాలా? ఏంటవి అని అంటూ ఉంటాడు శివనారాయణ. దీప వచ్చి మీ అమ్మ పక్కన నుంచో అని అనంగాల్ని, మీ అమ్మ పక్కన నుంచో అని దీపని ఎందుకంటున్నారు? అసలు దీపకి మా కోడలికి ఏంటి సంబంధం? రిపోర్ట్స్కి ఏమి సంబంధం అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ. అప్పుడే ఇక శివనారాయణ అలా అడిగేసరికి ఇక అంటూ ఉంటుంది డాక్టర్ అయితే, తల్లికి బిడ్డకి ఉన్న సంబంధం అని అనంగానే ఇక జ్యోత్స్న డాక్టర్కి నిజం తెలిసిపోయి నిజం చెప్పేస్తుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తూ ఉండంగానే అప్పుడే ఇక దీప మీ మనవరాలు, జ్యోత్స్న మీ మనవరాలు కాదు, ఇవిగోండి రిపోర్ట్స్ అని చూపిస్తుంది రిపోర్ట్స్ని. ఇక రిపోర్ట్స్ చూడంగానే ఇక ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ. ఏంటి డాక్టర్ మీరు చెప్పేది? అవును, అసలు మీ పిల్లలు ఎందుకు మారిపోయారో, వీళ్ళిద్దరు ఎందుకు మారిపోవాల్సి వచ్చిందో కార్తీకే మీకు చెప్తాడు. ఎందుకంటే కార్తీక్ తీసుకువచ్చి దీపకి టెస్టులు చేయమని చెప్పాడు. దీపే మా అత్తయ్య కూతురని కూడా అన్నాడు. అసలు దీప మీ కూతురు ఎలా అయిందో, జ్యోత్స్న ఎలా అయిందో మీ కార్తీక్కి బాగా తెలుసు అని అనేసరికి అప్పుడే ఇక కార్తీక్ అయితే జరిగిందంతా చెప్తాడు. ఇక కార్తీక్ జరిగిందంతా చెప్పడంతో ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ. శివనారాయణ అయితే, మా కుటుంబానికి నువ్వింత ద్రోహం చేస్తావని అనుకోలేదు పారిజాతం. నిన్ను పెళ్లి చేసుకొని ఈ కుటుంబానికి నిన్ను ఇంటికి యజమానురాల్ని చేశాను. కానీ నువ్వు నీ కొడుకు చేసిన చెడు పనిని నేను సమర్థించలేదని నువ్వు చివరికి నా వారసురాల్ని మార్చేస్తావా అని అంటూ ఇక పారిజాతాన్ని చంప పగలగొట్టి ఇక జ్యోత్స్నాన్ని తీసుకొని బయటికి వెళ్ళిపోమని పారిజాతంతో అంటూ ఉంటాడు శివనారాయణ. ఇక దీపని దగ్గరికి తీసుకుంటారు. ఇదంతా కూడా జ్యోత్స్న హాస్పిటల్లో డాక్టర్ దీప మాటలు విని తను ఊహించుకుంటూ ఉంటుంది. ఇక ఊహించుకుంటూ, లేదు ఇప్పుడు డాక్టర్ గనక దీపని తీసుకొని మా ఇంటికి వెళ్తే మాత్రం జరిగేది ఇదే, గ్రానీని నన్ను కూడా తాత బయటికి నెట్టేయడం ఖాయం అని అంటూ అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక వణికిపోతూ ఉంటుంది. ఇంతలో ఇక కార్తీక్ అయితే వస్తాడు. ఇక కార్తీక్ వచ్చి దీప ఇక్కడుందని బావకి తెలిసిపోయినట్టుందని ఇక కార్తీక్ లోపలికి వస్తూ ఉండగా అప్పుడే డాక్టర్ అయితే, ఇప్పుడే మేము అక్కడికి దశరథ గారింటికి బయలుదేరాం కార్తీక్ అని అంటూ ఉంటుంది డాక్టర్. ఇక డాక్టర్ అలా అనేసరికి, ఎందుకు డాక్టర్, మీరెందుకు దీపం తీసుకుని అక్కడికి వస్తున్నారు, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే, ఏం జరిగిందా, దీపం తన కడుపులో ఉన్న బిడ్డని చంపేసి వాళ్ళ అమ్మని కాపాడమని చెప్తుంది. ఆ పాపపు పని నేను చెయ్యనని చెప్పాను, అయినా సరే తను వినిపించుకోవడం లేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక కార్తీక్ దీప వైపు చూస్తాడు. నేను మా నాన్న బాధని చూడలేకపోతున్నాను బావా. ఇప్పుడే నేను
మా అమ్మకి బోని మ్యారో ఇచ్చి కాపాడుకుంటాను అని అంటూ ఉంటాడు కార్తీక్తో అంటూ ఉంటుంది దీప. అప్పుడే ఇక దీపతో కార్తీక్ అయితే ఇలా అంటూ ఉంటాడు, దీప నువ్వు కాసేపు ఆగు, టెన్షన్ పడకు అని అంటూ ఉంటే, టెన్షన్ పడకుండా ఏం చేయమంటావు బావా అని అంటూ ఉంటుంది దీప. చూడు దీప, ఒక్కసారి నిర్ణయం తీసుకోలేము, ఎందుకంటే నువ్వే చూసావు కదా మా అమ్మ, మన శౌర్య అందరూ కూడా బిడ్డ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారో. అసలు శౌర్య చూడు, తనకి చెల్లెలు వస్తుందని తను ఎంత అలాగా ఊహించుకొని ఎంత సంబరపడిపోతుందో అని అంటూ ఉంటే, అప్పుడే ఇక శౌర్య అంటే ఎవరు కార్తీక్ అని అడుగుతూ ఉంటుంది డాక్టర్. శౌర్య నా కూతురు అని కార్తీక్ అయితే అంటాడు. అలా అనగానే అప్పుడే అంటే మీకు మొదటగా ఒక కూతురుందా అని అడుగుతూ ఉంటే, ఉంది డాక్టర్ అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. కార్తీక్ వెంటనే నీ కూతుర్ని తీసుకురా, ఎందుకంటే మనవరాలకు కూడా బోని మ్యారో కలుస్తుంది, శాంపిల్స్ కలుస్తాయి కాబట్టి మనవరాలు కూడా ఇవ్వచ్చు అని అంటూ ఉంటుంది. డాక్టర్ అయితే అది విని దీప కళ్ళు తుడుచుకొని, ఏంటి డాక్టర్ మీరు చెప్పేది? అవును, నీ కూతురున్న సంగతి నాకు తెలీదు, లేకపోతే నేను ఎప్పుడో నీకు ఈ సలహా ఇచ్చేదాన్ని అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే. ఆ మాట విని ఒక్కసారి జ్యోత్స్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.